ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల సహకారంతో ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నూతనంగా జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను పలువురు అధికారులు సిబ్బంది పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ తాను పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కలెక్టర్గా బదిలీ అయి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారన్నారు. సత్యసాయి జిల్లాతో తనకు అభినాభావ సంబంధం ఉందని, తన కుమార్తె విద్యాభ్యాసం కూడా ఇదే ప్రాంతంలో జరిగిందన్నారు. ఇక్కడ పుట్టపర్తి గురించి, స్వామి గురించి నాకు బాగా అవగాహన ఉంది. అండ్ స్వామివారి 100th బర్త్డే కూడా ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. సో ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా నిర్వహించడం. తర్వాత ఇది మన ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక బార్డర్లో ఉంటుంది. చాలా వెనుకబడిన జిల్లా, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది. సో అండ్ అదేవిధంగా పారిశ్రామికంగా కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి జిల్లా. సో ఒకటి వ్యవసాయం, ప్రాథమిక రంగాన్ని అభివృద్ధి చేయడం, ముఖ్యంగా జల సంరక్షణ అంటే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఫోకస్ తీసుకోవడం జరుగుతుంది ఈ టెన్యూర్లో. అండ్ అదేవిధంగా మన బేసిక్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అండ్ గతంలో నాకు అక్కడ కొంచెం గిరిజన ప్రాంతం పూర్తి స్థాయిలోది, కానీ ఇది మాత్రం మనకు కొంచెం ప్లేన్ ఏరియా. సో ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ప్రకారంగా డెఫినెట్గా ప్రజలకి ప్రభుత్వ సేవలను త్వరితగతిన ఇవ్వడం మరియు సంతృప్తికరంగా ఇవ్వడం అనేది మా ప్రధానమైన బాధ్యత. అండ్ టీంని కూడా అదే దిశలో ప్రయాణించే విధంగా, ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ ఉండే విధంగా చూసుకుంటాం. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు, ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది. ఖచ్చితంగా మీకు మంచి గురుతర బాధ్యత నాకు చెప్తున్నాం. ఇండి జిల్లాని అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడంలో ఖచ్చితంగా మీరందరూ కూడా, అంటే మీరు టీం సత్యసాయి ఖచ్చితంగా కష్టపడి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరిగింది. సో వారి యొక్క మార్గనిర్దేశత్వంలో ఖచ్చితంగా మనం టీం అందరం